ఇలాంటివన్నీ చేశారు. ఇంకో పక్క కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు, శంకుస్థాపన చేసిన మాట్లాడరు, త్రిబుల్ తలాక్పై స్పందించరు, పెరిగిన పెట్రోల్ ధరలపై స్పందించరు. ఇంకొక పక్కన కేసీఆర్ కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బూటకమైన ఫ్రంట్. నిన్న మీరు చూశారు కేసీఆర్ యొక్క గొప్పతనం. 2 సార్లు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళాడు, ముందు వెళ్ళాడు, మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళాడు. నిన్న ఆవిడ మీద సిబిఐ దాడులు చేస్తే దేశం అంతా ఖండించింది. కడాన నవీన్ పట్నాయక్ కూడా ఖండించాడు, కేసీఆర్ జగన్ మాత్రం ఖండించాడు. ఎంత గొప్ప నాయకుల దిశ అంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడూ చూడలేదనుకుంటారు తప్ప వీళ్ళిద్దరు ఆడే కపట నాటకం దేశం అంతా అర్థమైంది. వీళ్ళు నరేంద్ర మోడీ ముగ్గురు మోడీలు కలిసి మోడీ ఫ్రంట్ పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చారు. అలాంటి భ్రష్ట రాజకీయాలకు శ్రీకారం చుట్టింది వీళ్ళ దిశ. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దిశ ఈరోజు మీరు చూస్తే వీళ్ళ ఉద్దేశం ఏంటి? మనం కష్టపడ్డాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలుగా కేంద్రం సహకరించకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన చట్టంలో ఉండే హామీలను అడుగడుగునా మనకు సహకరించకుండా నష్టపరిచిన ధైర్యంగా ముందుకు పోయాం. నేను చెప్పగలుగుతున్నా, ఈ సభ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే 4.5 సంవత్సరాల్లో దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అభివృద్ధిలో, సంక్షేమంలో, ఆనందంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మీరు ఏది తీసుకున్నా 670 అవార్డులే దీనికి సాక్ష్యమని మరొకసారి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు చేసే పనులన్నీ కుట్రలు, కుతంత్రాలు, చేతగాంతనం 1-2 కాదు దేశం.